తను అనాథ కాదు అన్న భరోసా అడుగుతున్నాడు. మీరేమో నిరూపించమని అడుగుతున్నారు. 25 ఏళ్లగా కేదార్ ఎంత బాధపడుతున్నారో మీకు కూడా తెలుసు కదా వదిన. అయినా కూడా మీరందరూ ఇలా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు. కాబట్టి ఈరోజు తాడో పేడో తేల్చుకోవాల్సిందే, మేము నిరూపించుకొని తీరాల్సిందే అని ధాత్రి అంటుంది. ఏంటే మేమేదో మిమ్మల్ని హింస పెడుతున్నట్లు అలా మాట్లాడుతున్నావు? ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా తల దించుకొనే ఉన్నామని అలా మాట్లాడుతున్నారు. అయినా నిరూపించుకోమని చెప్పాము, అది తప్ప అని నిషి అంటే, అందుకే కదా DNA టెస్టుతో ఈరోజు తేలిపోతుంది, నిరూపించుకుంటాము, అందుకే డాక్టర్ని పిలిపిస్తున్నాను అని ధాత్రి అంటే, నిషి నువ్వు నోరు మూసుకుంటావా అని యువరాజు సైగ చేస్తూ ఉంటాడు. అమ్మో నిరూపించేస్తే మా ఆయన ఆస్తంతా పోతుందని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది. కళ్ళ ముందరే తల్లిదండ్రులు ఉన్నా కూడా నిరూపించుకోవాల్సిన దుస్థితి వస్తుందంటే ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసక్క. అయినా కేదార్ అన్నయ్య ఇన్ని రోజులుగా బాధపడుతూనే ఉన్నాడు. ఈ రోజుతో నిరూపించేస్తే ఆ బాధ అన్నయ్యకి తప్పుతుంది, నేను కూడా అదే కోరుకుంటున్నాను అని శ్రీవల్లి అంటే, ఏంకన్నా సామి ఈ అమ్మి నోరు పడిపోయేలా చెయ్యి అని వైజయంతి వేడుకుంటూ ఉంటుంది. కేదార్ బాధని నీ బాధని నేను అర్థం చేసుకోగలను జగదాత్రి, కానీ ఇప్పుడు DNA టెస్ట్ అంటే నలుగురికి తెలిస్తే ఈ ఇంటి పరువు పోతుంది, ఒక్కసారి ఆలోచించు అని కౌశికి వేడుకుంటూ ఉంటే ధాత్రి నవ్వుతూ ఉంటుంది. ఏంటే వదిన మాట్లాడుతుంటే నవ్వుతున్నావు అని నిషి అరుస్తూ ఉంటుంది. అవునమ్మి ఒకసారి ఆలోచించండి, ఎందుకలా నవ్వుతున్నావు అని వైజయంతి అంటే, ఏంటి మీరు సంతోషంగా ఉండటం కోసం కేదార్ బాధలు పడుతూ తల దించుకుంటూ ఇలా ఏడుస్తూనే ఉండాలా? అయినా కూడా మీ సంతోషం కోసం నేనెందుకు ఇలా బాధపడాలని కేదార్ ఆలోచించి ఉంటే ఈరోజు కేదార్కి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. మీరు నిరూపించమని చెప్పి DNA టెస్ట్ వద్దంటే ఎలా? కేదార్ ఎప్పుడో ఈ మాట మాట్లాడి ఉండొచ్చు, మీ అందరి పరువు సంతోషం ఆలోచించే కేదార్ ఇప్పటి వరకు మాట్లాడలేదు అని ధాత్రి చెప్తుంటే, నా ఈ నిర్ణయం మిమ్మల్ని అందరినీ బాధ పెడుతుందని నాకెప్పుడో తెలుసక్క, కానీ ఇప్పుడు ఈ దారి తప్పిస్తే ఇక వేరే దారి కనిపించటం లేదు, నన్ను క్షమించక్క అని కేదార్ అంటాడు. లేదు, DNA టెస్టు కనుక రిజల్ట్ వచ్చిందంటే వీడు నాన్న కొడుకని నిరూపితం అవుతుంది, అప్పుడు ఆస్తి మొత్తం పోతుంది, ఎలాగైనా సరే అడ్డుకోవాలి అని యువరాజు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ రావడంతో, తీసుకోండి కేదార్కి మామయ్య గారికి DNA టెస్ట్ చేయండి అని రాత్రి చెప్పడంతో కేదార్ రక్తం ఇచ్చేస్తాడు. ఇక సుధాకర్ ఇస్తూ ఉంటే, అమ్మో ఏదో ఒకటి చేసి అడ్డుకోవాలి అని వైజయంతి అనుకుంటూ, ఏందిబ్బా నీకేమైనా బ్రెయిన్ పనిచేస్తోందా, మెదడులో ఏమైనా పురుగు తిరుగుతోందా? ఆ ఎమ్మి చెప్పడము నువ్వు రక్తం ఇవ్వటము కూడానా, నువ్వు లేయబ్బా అని వైజయంతి అంటుంటే, అత్తయ్య గారు అని ధాత్రి అరుస్తూ ఉంటుంది. ఏందమ్మి ఏంది, నీ మొగుడి పరువు నిలబెట్టడం కోసం నా పెన్మిటి పరువు తీసేస్తావా? ఏంది డాక్టరు అలా చూస్తున్నావు, వెళ్ళు అని లాయరు నువ్వు కూడా వెళ్ళని వైజయంతి అంటే, ఏంటండి DNA టెస్ట్ జరిపిస్తేనే కదా అని లాయర్ అంటాడు. నువ్వేదో జడ్జి మాదిరి తీర్పులు చెప్తున్నావేంటి, నువ్వు కేవలం లాయర్ అని గుర్తుపెట్టుకో. చూడమ్మి నువ్వేదో మా ఇంట్లో ఉంటూ మా మీదే పెత్తనం చెలాయిస్తున్నావేంటని వైజయంతి అరుస్తూ ఉంటుంది. అత్తయ్య గారు మీరెన్ని మాట్లాడినా ఈరోజు మాత్రం టెస్ట్ జరిపించే తీరుతాను అని ధాత్రి అంటే, చూసావమ్మి ఈ అమ్మి నన్నే నోరు మూసుకోమని ఎలా మాట్లాడుతోందో అని వైజయంతి అంటే, పిన్ని నేను మాట్లాడతాను కదా మీరు కాస్త ఊరుకోండి అని కౌశికి అంటుంది. ఏంటి నువ్వు మాట్లాడేది, ఇంత జరుగుతుంటే ఏం మాట్లాడుతున్నావు చెప్పు, ఈ అమ్మి తప్పుడు ఆరోపణలని వింటూ ఉన్నావు అని వైజయంతి అంటే, మావి తప్పుడు ఆరోపణలే అయితే ఈరోజు మీరు ఇంత టెన్షన్ పడదు కదా అత్తయ్య గారు అని ధాత్రి అంటుంది. అయితే వైజయంతి వెంటనే నిషి చెంప పగలగొట్టడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అత్తయ్య గారు అని నిషి మాట్లాడుతూ ఉంటే, నోరు ముయ్యమ్మి, యువరాజు ఆవేశం నీ నోటి దురుసు వల్లే ఇంతవరకు వచ్చింది, మీరేదైనా మాట్లాడితే ఇంటి పరువు ఉండేలా మాట్లాడాలి కానీ పోయేలా మాట్లాడకూడదు, నీ వల్లే ఇదంతా జరిగింది, ముందు వెనక్కి జరుగు, నోరు మూసుకో అంటూ వైజయంతి నిషిని తిడుతూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ ఇంటి పెద్దగా నేను చెప్తున్నాను, ఈ టెస్టు జరగటానికి వీల్లేదు అని వైజయంతి అరుస్తూ ఉంటుంది. మీరు ఏం చెప్పినా ఎన్ని మాట్లాడినా ఈరోజు ఈ టెస్ట్ జరిపించే తీరుతాను, నేను వినేది లేదు అని ధాత్రి అంటుంది. అయితే వినవా, అయితే నేను చచ్చిన తర్వాత మీరు ఆ టెస్ట్ చేసుకోండి అని వెంటనే వైజయంతి కత్తి తీసుకొని చేయిపై పెట్టుకుంటుంది. అమ్మ అది చాలా షార్ప్గా ఉంది, నువ్వేం చేస్తున్నావో అర్థమవుతోందా, ముందు పక్కన పెట్టేయి అని యువరాజ్ చెప్తుంటే, పిన్ని నా మాట వినండి అని కౌశికి వేడుకుంటూ ఉంటుంది. ఏయ్ వైజయంతి ముందు కత్తి పడేయి అని సుధాకర్ చెప్తూ ఉంటాడు. లేదు జగదాత్రిని ఈ టెస్ట్ జరగదు అని చెప్పమనండి, అప్పుడే నేను పడేస్తానని వైజయంతి మొండికేస్తూ ఉంటుంది.
ఏమే తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు కత్తి పడేవే అని సుధాకర్ అంటే, అవును వదిన, అమ్మ అన్నంత పని చేస్తుంది, ముందు టెస్ట్ జరగదని చెప్పేయండి అని శ్రీవల్లి అంటుంటే, లేదు శ్రీవల్లి, ఇన్ని రోజులు ఇలా ఊరుకుంటున్నాం కాబట్టే పరిస్థితి ఇంతవరకు వచ్చింది, టెస్ట్ జరిపించే తీరుతాను అని ధాత్రి చెప్తుంది. అయితే నా చావు చూడండి అంటూ వైజయంతి కత్తితో చెయ్యి కోసేసుకుంటుంది. అయ్యో పిన్ని అంటూ కౌశికి చాలా టెన్షన్ పడుతూ, యువరాజ్ అంబులెన్స్కి ఫోన్ చేయి నిషి, ఫస్ట్ ఎయిడ్ చేయి అని అరుస్తూ ఉంటుంది. ఏంటి వైజయంతి ఈ పిచ్చి పని అని సుధాకర్ అంటుంటే, ఎవరు నాకు ఫస్ట్ ఎయిడ్ చేయొద్దు, అంబులెన్స్కి ఫోన్ చేయొద్దు, అసలు పరువు పోగొట్టుకొని బ్రతికే కన్నా చావటం మేలు అని వైజయంతి చెప్పటంతో ఇక కేదార్ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. ఈ అమ్మి టెస్ట్ జరగదని చెప్తేనే నేను ఏమైనా చేస్తాను, ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటాను అని వైజయంతి అనడంతో, ఈ టెస్ట్ జరగదు పిన్ని, నేను చెప్తున్నాను, నేను మాట ఇస్తున్నాను అని కేదార్ చెప్తాడు. కేదార్ ఏం మాట్లాడుతున్నావు అని ధాత్రి అంటే, అవును ధాత్రి, ఈ ఇంట్లో వాళ్ళ ప్రేమ కోసమే కదా ఇన్ని రోజులు నేను తపన పడ్డాను, ఆ ప్రేమే లేనప్పుడు ఈ టెస్ట్ జరిపించి ఎందుకు ధాత్రి, తెలియని వయసులోనే అమ్మని పోగొట్టుకున్నాను, ఇప్పుడు పిన్నిని కూడా పోగొట్టుకుంటే నా జీవితానికి అర్థమేముంది, తమ్ముణ్ణి నేను అనాథని చేయలేను, వద్దు ధాత్రి, ప్రాణాలు తీస్తేనే నిజం నిరూపించగలమంటే నేను ఆ పని చేయలేను ధాత్రి, చేయలేను, డాక్టర్ గారు మీరు వెళ్ళిపోండి అని కేదార్ అంటుంటే, డాక్టర్ గారు ఇంకా చూస్తున్నారేంటి, వెళ్ళిపోండని కౌశికి చెప్తుంది. మరి నిరూపించుకోవటం ఎలా అని లాయర్ అంటే, మేమేదో మా తిప్పలు పడతాము, అసలు ఇదంతా మీ వల్లే ఇప్పుడు గొడవ జరగటానికి కారణం కూడా మీరే, ముందు మీరు వెళ్ళండి లాయర్ గారు అని కౌశికి చెప్తుంది. అవును, మా ఇంటి సమస్యని మేమే చూసుకుంటాం, మీకెందుకు, వెళ్ళిపోండని యువరాజ్ కూడా చెప్పటంతో లాయర్ వెళ్ళిపోతాడు. పిన్ని హాస్పిటల్కి వెళ్దాం పదండి అని కేదార్ అంటే, నువ్వేమీ నా పైన సానుభూతి చూపించని అవసరం లేదు, నా మీద నా బాగోగులు చూసుకోవటానికి నా కొడుకున్నాడని వైజయంతి అంటోంది. తర్వాత యువరాజు, నిషి, ఈరోజు నువ్వు మాట్లాడడం వల్లే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో చూస్తున్నావు కదా, కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడొచ్చు కదా అని యువరాజు నిలదీస్తూ ఉంటే, మీ అమ్మ నన్ను నలుగురిలోనూ కొట్టచ్చు, నువ్వు కేదార్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చు, నేను ఒక్క మాట అంటే మాత్రం తప్పైపోయిందా, అయినా మీ అమ్మ నన్ను నలుగురిలో అలా కొడుతుందా ఏంటి, నువ్వు కూడా నన్ను కొడతావా, గుళ్ళో గంటలాగా అయిపోయింది కదా నా చెంప కొడతావా, కొట్టు చూద్దాం అని నిషి అరుస్తూ ఉంటుంది. నిషి, డిఎన్ఏ టెస్ట్ ఆపటం కోసమే అమ్మ నిన్ను అలా కొట్టింది, అర్థం చేసుకో అని యువరాజ్ చెప్తుంటే, అప్పుడే వైజయంతి అక్కడికి వచ్చి, ఏందమ్మి యువరాజ్పై ఎందుకలా అరుస్తున్నావు అని వైజయంతి వచ్చి నిలదీస్తూ ఉంటుంది. రండి, వచ్చారా, అందరిలోనూ నన్ను కొట్టి నా పరువు తీస్తారా అని నిషి అరుస్తూ ఉంటే, సారీ అమ్మి, జగదాత్రి చేత డిఎన్ఏ టెస్ట్ జరిపించదని చెప్పటం కోసమే నేను అలా కొట్టాల్సి వచ్చింది అని వైజయంతి అంటే, నువ్వేం తక్కువ దానివి కాదులే, శ్రీవల్లికి జన్మ కూడా ఇచ్చావు అని నిషి అరుస్తూ ఉంటే, అసలు శ్రీవల్లి నా కూతురే కాదు అని వైజయంతి చెప్తూ ఆగిపోతుంది. అమ్మో, ఇప్పుడు కనుక ఈ అమ్మికి నేను నిజం చెప్పాననుకో, ఆవేశంలో జగదాత్రితో నిజం చెప్పేస్తుంది, అప్పుడు నా కొడుకు పరిస్థితి ఏమైపోవాలి, కాబట్టి ఈ అమ్మికి అస్సలు చెప్పకూడదు అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ విషయం పక్కన పెట్టండి, మీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే ఆ కేదార్ శ్రీవల్లి ఆస్తి మొత్తం పట్టుకుపోతారని వైజయంతి అంటే, శ్రీవల్లి ఎందుకు పట్టుకుపోతుందని యువరాజ్ అంటాడు. ఇంకా అర్థం కావటం లేదా, శ్రీవల్లి ఈవిడ కూతురని, ఆస్తిలో భాగం వస్తుందని ఇలా మాట్లాడుతోందని నిషి అంటుంది. అయ్యో అమ్మి, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడడం లేదు, అయినా కూడా ఆ జగదాత్రి కేదార్ని ఈ ఇంట్లో నుండి పంపించేంత వరకు మీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంకోసారి డిఎన్ఏ టెస్ట్ వరకు వెళ్ళకూడదు అని వైజయంతి చెప్తుంటే, అడ్డమైన వాళ్ళు నాకు సలహాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది, ఏంటో నా పరిస్థితి అని నిషి వైజయంతిని చీకొట్టి వెళ్ళటంతో, వైజయంతి నీ కర్మేంటి ఇలా కాలిపోయింది, నువ్వు రావుకాలంలో పుట్టినట్లున్నావు అని వైజయంతి తనకు తానే తిట్టుకుంటూ ఉంటుంది. ఏంటి కేదార్ ఇలా చేశావు అని ధాత్రి అడుగుతూ ఉంటే, ఏమో ధాత్రి, నేను బాధ పెట్టాలనుకోవటం లేదు, నా జన్మకి ఒక్కరోజైనా నేను నాన్న కొడుకుగా ఉంటానో లేదోనని కేదార్ బాధపడుతూ ఉంటాడు.